సో డియర్ ఫ్రెండ్స్, మన ఛానల్కు అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ ఏంటి అంటే థియరీస్ ఆఫ్ లెర్నింగ్లో భాగంగా నిర్మాణాత్మకవాద అభ్యసన ఉపగమాలు లేదా కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ మెథడ్స్ని గురించి ఈరోజు మనం ఈ క్లాస్లో తీసుకోబోతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులోకి వెళ్ళి మినిమం 2 బిట్స్ వస్తాయి, మినిమం 2 మార్క్స్ వస్తాయి. సో ఇది పెడగాజీలో రావచ్చు, మనకు సైకాలజీ సిడిపిలో రావచ్చు, లేకపోతే పెడగాజీ లోపల కూడా. మీ అందరికీ తెలిసిందే పిఏ లోపల మనకు ఖచ్చితంగా మనకు 3 మార్కులు ఇచ్చారు. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ డిఎస్సిలో మినిమం 2 to 3 మార్క్స్, అంటే మినిమం 4 నుండి 6 క్వశ్చన్స్ వస్తాయి. అదే రకంగా తీసుకున్నట్టయితే టెట్లో ఖచ్చితంగా మీకు తెలిసిందే, దాదాపు ఆల్మోస్ట్ మనకు సైకాలజీలో తీసుకున్నట్టయితే 30 బిట్స్ ఉన్నాయి. ఈ యొక్క దీనిలోకి వెళ్ళి మనం ఖచ్చితంగా మినిమం 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లో కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్న విషయం తెలిసిందే. సో టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మిత్రులందరికీ విజ్ఞప్తి, ఎవరైనా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ టాపిక్లోకి ఎంటర్ అవుతున్నాం. సో అభ్యసన సిద్ధాంతాల లోపల ఇంతవరకు మనం ఏంటి అంటే బిహేవియరిస్టిక్ సిద్ధాంతాలను గురించి నేర్చుకున్నాం. ప్రవర్తనవాద సిద్ధాంతాల లోపల మనందరికీ తెలిసిందే థార్నడైక్ సిద్ధాంతం, యత్నదోష సిద్ధాంతం, ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ థియరీ నేర్చుకున్నాం. అదేవిధంగా పావెలో క్లాసికల్ కండిషనింగ్, పావెలో రూపొందించిన సాంప్రదాయక నిబంధనని గురించి నేర్చుకున్నాం. అదేవిధంగా తీసుకున్నట్టయితే స్కిన్నర్ ఆపరెంట్ కండిషనింగ్, కార్యసాధక నిబంధన గురించి కూడా మనం తెలుసుకున్నాం. అదేవిధంగా తీసుకున్నట్టయితే మామూలుగా ఇన్సైట్ లెర్నింగ్, కోహెలర్ సిద్ధాంతాన్ని మనం నేర్చుకోవడం అనేది జరిగింది. దాన్నే మామూలుగా సమగ్ర ఆకృతి సిద్ధాంతం అని కూడా అంటారు. కన్ఫిగరేషన్ మామూలుగా దాని గురించి కూడా దాన్ని ఒక రకంగా కాగ్నిటివిస్ట్ థియరీ కూడా పేర్కొంటారు. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే మనం బండూరా గురించి కూడా తెలుసుకున్నాం, అబ్జర్వేషన్ లెర్నింగ్. ఇక ఫైనల్గా అభ్యసన సిద్ధాంతాల లోపల వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నిర్మాణాత్మక అభ్యసన ఉపగమాలు లేదా పద్ధతులు, కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచెస్ అంటాం లేదా మెథడ్స్ కూడా భావిస్తారు. ఇందులో ఇప్పుడు ఈరోజు మనం దీనికి ప్రాణం ఏంటంటే ఇప్పుడు NCF 2005 గురించి మనం మాట్లాడతాం ఇందులో. అదేవిధంగా దీనికి ప్రాణం ఎవరు, ఫిలాసఫర్ ఎవరు అంటే జాన్ డ్యూయీ గురించి తెలుసుకుంటాం. అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇందులో ప్రధానంగా పియాజే సంజ్ఞానాత్మక నిర్మితివాదం, అదేవిధంగా వైగాట్స్కి సాంఘిక సాంస్కృతిక నిర్మితవాదం, వైగాట్స్కి సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం గురించి కూడా తెలుసుకుంటాం. అదేవిధంగా బ్రూనర్ నిర్మాణాత్మకవాదం, బ్రూనర్స్ కన్స్ట్రక్టివిజం, అదేవిధంగా నోవాక్స్ హ్యూమనిస్టిక్ కన్స్ట్రక్టివిజం. సో ఈ అంశాల గురించి అదేవిధంగా రోల్ ఆఫ్ టీచర్ను గురించి తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది ఇంపార్టెంట్ వీడియో, మినిమం 2 బిట్స్ను మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దయచేసి పూర్తిగా వీడియో ఎండ్ వరకు వినండి. తర్వాత ఫస్ట్ మనం దేనికి వెళ్తున్నామంటే చూద్దాం. నిర్మాణాత్మకవాద అభ్యసన ఉపగమాల లోపల పద్ధతుల లోపల మనకు ప్రాణం ఏంటంటే ఇప్పుడు NCF 2005 మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రస్తుత పాఠ్య పుస్తకాలన్నీ కూడా ఈ NCF 2005 ఆధారంగానే నిర్మించబడ్డది. అంటే ఈ NCF 2005 చాలా ఒక రకంగా చెప్పాలంటే రెవల్యూషనరీ చేంజెస్ తీసుకొచ్చాయి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో, TLP లోపల. దానికి పునాది ఏంటి అంటే నిర్మాణాత్మకవాదం, కన్స్ట్రక్టివిజం అనేది ప్రాణం. ఇక్కడ వారు ఏం చెప్తున్నారు, NCF 2005 ఏమని చెప్తుందంటే పిల్లలు జ్ఞాన నిర్మాణం చేసుకోవాలి, నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంట్లోకి వెళ్ళైనా బిట్ రావచ్చు, దయచేసి కాషియస్గా ఉండండి. అది పెడగాజీలో రావచ్చు, లేకుంటే ఇప్పుడు మనం సైకాలజీలో రావచ్చు, ఎన్లైనా రావచ్చు, ఏదైనా. NCF 2005 ఏమని చెప్తుందంటే జ్ఞాన నిర్మాణం చేసుకోవాలి, బేసిక్ ఫిలాసఫీ అంటారు. కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే వీరు చెప్పేది ఏంటంటే అభ్యసనం అంటే నథింగ్ బట్ జ్ఞాన నిర్మాణమే అంటున్నారు. కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ కన్స్ట్రక్షనే లెర్నింగ్గా పేర్కోవడం అనేది జరుగుతుంది. అంటే జ్ఞాన నిర్మాణం అనేది నథింగ్ బట్ అభ్యసనంగా పేర్కోవడం అనేది జరిగింది వారు. ఇది మేజర్ ఫిలాసఫీ. వీరు చెప్పింది NCFలో ఏమని చెప్తున్నారంటే ప్రతిచర్యలు, ఇంటరాక్షన్స్ అనేటివి ప్రాణం అంటారు. జ్ఞాన నిర్మాణానికి ప్రాణం ఏంటంటే ఇంటరాక్షన్, ప్రతిచర్యలు. పిల్లలు ప్రతిచర్యల్లో పాల్గొనాలి. ఇంటరాక్షన్స్లో ఇప్పుడు పిల్లలు ఏవైతే పాల్గొంటారో ఆ ఇంటరాక్షన్స్ అనేటివి ప్రాణం అంటారు. మరి ఎవరితోటి ఇంటరాక్ట్ అవుతారు పిల్లలు? టీచర్ తోటి. తరగతి గదిలో మనం చూస్తాం మామూలుగా టీచర్ తోటి ఇంటరాక్ట్ అవుతారు, లేదా పీర్ గ్రూప్ తోటి ఇంటరాక్ట్ కావడం అనేది జరుగుతుంది, లేదా ఎన్విరాన్మెంట్ తోటి ఇంటరాక్ట్ అవుతారు, లేదా తమకు తామే ఇంటరాక్ట్ అవుతారు. తమకు తామే ఎట్లా ఇంటరాక్ట్ అవుతారు? ఊహిస్తారు, ఆలోచిస్తారు పిల్లలు. థింకింగ్, ఇమాజినేషన్. ఈ థింకింగ్, ఇమాజినేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటారంటే HOL, హయ్యర్ ఆర్డర్ ఆఫ్ లెర్నింగ్ అంటారు. థింకింగ్ అండ్ ఇమాజినేషన్, ఆలోచించడం, ఊహించడం అనేది మామూలుగా మనం కూడా చూస్తాం. బ్లూమ్స్ టాక్సానమీ లోపల హయ్యెస్ట్ లెవెల్, మాడిఫైడ్ టాక్సానమీ లోపల క్రియేటింగ్ అంటారు, హయ్యెస్ట్ ఆబ్జెక్టివ్ అనేది. సరే, దీని ఇక్కడ పిల్లలు ఎట్లా ప్రతిచర్యలు జరుపుతారు అనేది కూడా ప్రాణం ఇంటరాక్షన్స్ ద్వారా.
ఇంటరాక్షన్స్ ఎట్లా జరుగుతాయి అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే లాంగ్వేజ్ ద్వారా, భాష ద్వారా జరుపుతారు. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఎట్లా ఇంటరాక్ట్ అవుతున్నాం, నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పడం టీచర్కు స్టూడెంట్ ఎట్లా ఉంటుంది అంటే ఇంటరాక్షన్ త్రూ లాంగ్వేజ్. లాంగ్వేజ్ స్కిల్స్ అంటే మనకు తెలిసింది LSRW, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. అంటే భాష ద్వారా మనం ఇంటరాక్ట్ కావడం అనేది జరుగుతుంది. పిల్లలు మనం చూస్తుంటాం. అదేవిధంగా రెండవది ఎట్లా ఇంటరాక్ట్ అవుతామంటే డూయింగ్ ద్వారా. ఏం చేస్తున్నాం మనం? అబ్జర్వేషన్ చేస్తాం. అబ్జర్వేషన్ త్రూ అబ్జర్వింగ్. డూయింగ్లో ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం. అబ్జర్వింగ్ కావచ్చు, ఎక్స్పెరిమెంటింగ్ కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, ఎనీథింగ్ డూయింగ్ యాక్టివిటీస్. డూయింగ్ ఈజ్ నథింగ్ బట్ యాక్టివిటీస్ కింద మనం పేర్కోవచ్చు చేయడం ద్వారా. అబ్జర్వేషన్ అని చెప్తుంటాం. అబ్జర్వేషన్ ఎట్లా సెన్స్ ఆర్గాన్స్ ఆర్ ద గేట్వేస్ ఆఫ్ లెర్నింగ్ అంటారు. సెన్స్ ఆర్గాన్స్ని గేట్ ఎట్లా అబ్జర్వ్ చేస్తాం? సెన్స్ ఆర్గాన్స్ ద్వారా, చూడడం ద్వారా, వినడం ద్వారా, స్పర్శ ద్వారా, టేస్ట్ ద్వారా, వాసన ద్వారా సెన్స్ ఆర్గాన్స్ అంటారు. ఏదైనా ఈ రకంగా ఇంటరాక్ట్ ఎట్లా అవుతామో, ప్రతిచర్యలు ఎట్లా జరుగుతుంది అని అంటే మామూలుగా ఒకటి లాంగ్వేజ్ ద్వారా, రెండవది డూయింగ్ ద్వారా. ఇవి బేసిక్స్. సో దీనిలోకి వెళ్ళి బిట్ ఫ్రేమ్ చేస్తున్నాడు. ఎన్సీఎఫ్లోకి వెళ్ళి క్వశ్చన్ లేకుండా లేదు, ఎన్సీఎఫ్ మీద మళ్ళీ సెపరేట్ చేసుకుందాం. కానీ ఫండమెంటల్స్ అంటే ఈ కన్స్ట్రక్టివిజానికి దీని ఆధారంగానే ఎన్సీఎఫ్ 2005 బేసిక్ ఫిలాసఫీ అనేది నిర్మించబడ్డది. మరొకసారి చూద్దాం. ఎన్సీఎఫ్ 2005 ఏం చెప్తుంది అంటే నాలెడ్జ్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే పిల్లలు జ్ఞాన నిర్మాణాన్ని చేసుకోవాలి, జ్ఞానాన్ని నిర్మించుకోవాలి అని అంటున్నారు. అదే రకంగా ఎట్లా జరుగుతుంది జ్ఞాన నిర్మాణం అనేది? ఏ రకంగా జరుగుతుంది అంటే ఇంటరాక్షన్స్ ద్వారా. పిల్లలు ఇంటరాక్ట్ చేయడం, ప్రతిచర్యలు జరపడం ద్వారా. ప్రతిచర్యలు ఎట్లా జరుపుతారు? ఇంటరాక్షన్స్. కన్స్ట్రక్టివిజానికి ప్రాణం ఇంటరాక్షన్స్. అది మనకు పియాజేలో కూడా చూస్తాం, అసిమిలేషన్, అకామిడేషన్ చూస్తాం. అదేవిధంగా వైగాట్స్కి కూడా సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం కూడా మనం చూస్తాం. అందులో కూడా వారు సోషల్ ఇంటరాక్షన్స్ అన్నారు. పియాజేనేమో ఇంటరాక్షన్స్ చెప్తారు, ప్రతిచర్యలు జరుపుతారు. ఎట్లా ప్రతిచర్యలు జరుపుతారు మామూలుగా చూద్దాం. పిల్లలు ఎట్లా జరుపుతారు అంటే ఎవరితో జరుపుతారు, ఎట్లా జరుపుతారు. ఎవరితో జరుపుతారు అనండి, ఎట్లా జరుపుతారంటే లాంగ్వేజ్ ద్వారా, భాష ద్వారా. ఎవరితో మాట్లాడతారు క్లాస్ రూమ్ లోపల అంటే LSRW, మాట్లాడడం కావచ్చు, వినడం కావచ్చు. ఇంతకుముందు చెప్పుకున్నాం, మాట్లాడడం కావచ్చు, లిజనింగ్, స్పీకింగ్ ద్వారా కదా. ఎవరితోటి? టీచర్ తోటి కావచ్చు, లేదా పీర్ ఇంటరాక్షన్స్, కొలాబరేటివ్ లెర్నింగ్ అంటాం. పిల్లలకు గ్రూప్ యాక్టివిటీ చేస్తాం, పిల్లలు ఇంటరాక్ట్ అవుతుంటారు. లేదా ఏమైనా సేకరించుకురమ్మంటాం గ్రూప్ లోపల, వాళ్ళని డిస్కస్ చేయమంటాం. పిల్లలే ఒకరితోటి ఒకరు మాట్లాడతారు, ఆలోచిస్తారు, థింకింగ్ చేస్తారు, మళ్ళీ వాళ్ళ భావాలను చెప్తుంటారు. సో ఈ విధంగా లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఒకటి లాంగ్వేజ్ ద్వారా ఇంటరాక్ట్ అవుతారు. రెండవది డూయింగ్ అని అంటాం, చేయడం ద్వారా. ఏం చేస్తారు పిల్లలు? టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో రకరకాలు చేస్తారు, యాక్టివిటీస్ చేస్తుంటారు, కృత్యాలు చేస్తారు. అందులో ఇప్పుడు ఏంటంటే అబ్జర్వింగ్, అదేవిధంగా ఎక్స్పెరిమెంటింగ్, డ్రాయింగ్, పెయింటింగ్ ఎన్నో ఉంటాయి డూయింగ్ లోపల. ఈ విధంగా ఇంటరాక్ట్ కావడం అనేది జరుగుతుంది. ఎట్లా? ఎవరితోటి అని అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు టీచర్ తోటి ఇంటరాక్ట్ అవుతారు, పీర్ తోటి ఇంటరాక్ట్ అవుతారు, ఎన్విరాన్మెంట్ తోటి ఇంటరాక్ట్ అవుతారు, టెక్స్ట్ బుక్ తోటి ఇంటరాక్ట్ అవుతారు, DLM తోటి ఇంటరాక్ట్ అవుతారు. తమకు తామే ఇంటరాక్ట్ కావడం అనేది జరుగుతుంది. తమకు తామే ఎట్లా ఇంటరాక్ట్ అవుతారని అంటే మామూలుగా ఆలోచిస్తారు, థింకింగ్, తమకు తామే ఆలోచించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఊహిస్తారు. ఏదైనా ఇవన్నీ బేసిక్ ఫండమెంటల్స్. కొంచెం దీని మీద ఎన్సీఎఫ్ అనేది ప్రధానంగా చెప్తుంది. సో ఎన్సీఎఫ్ ఏదైతే జ్ఞాన నిర్మాణానికి పునాది ఏంది అంటే ఈ యొక్క కాగ్నిటివిస్ట్ అప్రోచ్, అంటే నిర్మాణాత్మకవాదం ఏదైతే ఉందో ఒక రెవల్యూషన్ తీసుకురావడం అనేది జరిగింది. అందులోపట మొదట మళ్ళీ ఇంట్లో చూద్దాం. పియాజే సంజ్ఞానాత్మక నిర్మితివాదం. పియాజే కాగ్నిటివ్ కన్స్ట్రక్టివిజం. పియాజే గురించి, వైగాట్స్కీ గురించి ప్రీవియస్ మనం నేర్చుకున్నాం కొన్ని థెరీస్లో. బట్ ఇక్కడ ప్రాణం ఇక్కడ అన్నట్టు ఈ యొక్క కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ సిలబస్లో ఇప్పుడు ఏమైనా ఇచ్చారంటే బిహేవియరిస్ట్ థియరీస్ అన్నారు, కాగ్నిటివిస్ట్ థియరీ అన్నారు, అదేవిధంగా కన్స్ట్రక్టివిస్ట్ థియరీస్ కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఈ కన్స్ట్రక్టివిస్ట్ థియరీస్ లోపల ఏమో ఇంకొకటి దీనిపైన మనం చూద్దాం. జాన్ డ్యూయి ఈ యొక్క వ్యవహారిక సత్తావాదం ఏదైతే ఉందో నిర్మాణాత్మక వాదానికి పునాది పడ్డది. ఫిలాసఫీ ఏంది అంటే జాన్ డ్యూయి ఆద్యుడిగా చెప్తారు. వీరు చెప్పినది ఏంటి అంటే వ్యవహారిక సత్తావాదం, ప్రాగ్మాటిజం. అంటే నథింగ్ బట్ వీరు ఏం చెప్తారంటే లర్నింగ్ బై డూయింగ్ అంటారు. వీరు ఇచ్చిన బేసిక్ ఫిలాసఫీ ఏంటి అంటే లర్నింగ్ బై డూయింగ్. లర్నింగ్ బై డూయింగ్ వీరు చెప్పిన ఫిలాసఫీ ప్రాణం. అంటే చేయడం ద్వారా నేర్చుకోవడం, లర్నింగ్ బై డూయింగ్ అనేది వీరి యొక్క చెప్పిన బేసిక్ ఫిలాసఫీ. వ్యవహారిక సత్తావాదం అనేది వీరు రూపొందించిన మామూలుగా ఫిలాసఫీ. అదే రకంగా ఈ జాన్ డ్యూయి గురించి మనం తెలుసు, మనం ఎక్కడ నేర్చుకుంటామంటే ప్రాజెక్ట్ మెథడ్ అంటారు. ప్రాజెక్ట్ మెథడ్లో మనం చూస్తుంటాం. దాని యొక్క ఫిలాసఫీ ఏంటి అంటే అక్కడ కూడా ఏంటంటే జాన్ డ్యూయి వ్యవహారిక సత్తావాదమే. అందులో ఉన్న బేసిక్ ఫిలాసఫీ ఏంటంటే లర్నింగ్ బై డూయింగ్.
ఓకే. ఇక నెక్స్ట్ చూస్తాం పియాజే సంజ్ఞానాత్మక నిర్మితివాదం. వెరీ ఇంపార్టెంట్. కాగ్నిటివ్ కన్స్ట్రక్టివిజం అంటారు దీన్ని. ఇందులో కూడా ప్రధానంగా తెలియాల్సిన అంశాలు మనం నేర్చుకున్న అంశాలు ప్రీవియస్ వీడియోలో కూడా ఇందులో ప్రధానంగా ఏంటంటే స్కిమా అంటాం. స్కిమా, అదేవిధంగా సాంశీకరణం, అనుగుణ్యం చెందడం, అనుకూలత. వీటిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే స్కిమా అంటే స్కిమా లోపల మార్పులు రావడం అనేది జరుగుతుంది కదా. స్కిమా లోపల మార్పులు వస్తాయి, వచ్చి ఏమైతే అంటే న్యూ స్కిమాస్ ఏర్పడతాయి. అంటే మామూలుగా సామర్థ్యాలు ఏవైతే న్యూ స్కిమాస్ అనేవి ఏర్పడడం అనేది ప్రాణం. ఇందులో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటేమో సాంశీకరణము, అసిమిలేషన్ అంటాం. అదేవిధంగా తీసుకుంటే రెండవది అనుగుణ్యం, అసిమిలేషన్, అకామిడేషన్, రెండు ప్రాణం. అంటే అసిమిలిటీ చేసుకోవడం అంటే గత అనుభవాల ద్వారా, అంటే గతంలో ఉన్న నాలెడ్జ్ కానీ గతంలో ఉన్న అనుభవాల ద్వారా మనం ప్రస్తుత దాన్ని రిసీవ్ చేసుకుంటాం. ఇప్పుడు పొందే అనుభవాలను ఏం చేస్తామంటే గతంలో ఉన్నదాన్ని పోల్చుకొని ఈ అనుభవాలను స్వీకరిస్తాం. ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారంటే అసిమిలేషన్ అంటారు. అకామిడేషన్ లోపల ఏమవుతుందంటే స్కిమా లోపల మార్పులు జరగడం అనేది జరుగుతుంది, న్యూ స్కిమాస్ ఏర్పడతాయి. చూడండి, అసిమిలేషన్ ప్లస్ అకామిడేషన్ లోపల ఏమైతే అంటే న్యూ స్కిమాస్ అనేవి ఏర్పడతాయి. దీన్ని ఏమంటారంటే లెర్నింగ్ అంటారు. ప్రీవియస్ కూడా మనం నేర్చుకున్నాం. సాంశీకరణానికి ఎగ్జాంపుల్ మామూలుగా ఏమన్నా నేర్చుకున్నాం మనం ఏంటంటే చిన్నపిల్లలు మామూలుగా కుక్కను గుర్తుపడతారు, అదేంటిది అంటే కుక్క అని చెప్తారు. వాళ్ళకి తెలుసు అదేమంటది ఏంది అనేది లక్షణం. దాని పక్కన మేక కూడా వస్తుంది అనుకోండి. మేక వచ్చిన తర్వాత దాన్ని ఏమంటామంటే అది ఏంటిది అంటే మొట్టమొదటి వాళ్ళు దాన్ని కూడా కుక్క అనే పిలుస్తారు, డాగ్ అనే పిలుస్తారు. సో ఆ లక్షణాలు సిమిలారిటీ అనుభవాలు గ్రహిస్తారు. కానీ ఎర్లీగా వచ్చేది ఏంటి అంటే దాన్ని ఏమంటారు అసిమిలేషన్, సాంశీకరణం అంటారు. అంటే కుక్కను కుక్కనే అంటారు, మేకను కూడా కుక్క అనే పిలుస్తారు. కానీ తర్వాత అసిమిలేషన్ అయిన తర్వాత ఇంకా అనుభవాలను పొందడం ద్వారా ఎందులోపల మార్పులు వస్తాయంటే స్కిమాలో మార్పులు వస్తాయి, న్యూ స్కిమా ఏర్పడుతుంది. సో ఏర్పడ్డ తర్వాత ఏమైతే అంటే పిల్లలు దాని యొక్క అబ్జర్వేషన్ చేసి ఈ తర్వాత అది కుక్కను కుక్క అంటారు, తర్వాత మేకను మేక అని పిలుస్తారు. మేక అంటారు. తర్వాత నేర్చుకున్న తర్వాత అనుభవాల ద్వారా మేక అని పిలుస్తారు. దాన్ని ఏమంటారంటే అకామిడేషన్ అంటారు, అనుగుణ్యం చెందడం అంటారు. ఇది మనకు తెలిసిందే. సో ఈ విధంగా అసిమిలేషన్, అకామిడేషన్ అనేది అంటే స్కిమా లోపల ఏవైతే మార్పు వస్తుందో దాన్ని ఏమంటామంటే అకామిడేషన్ అంటారు. స్కిమాలో మార్పు చెందే ప్రక్రియని ఏమంటారంటే అకామిడేషన్, న్యూ స్కిమాస్ అనేటివి ఫార్మేషన్ జరుగుతుంది. ఇందుకు ప్రాణం ఏంటి అంటే అసిమిలేషన్ ప్లస్ అకామిడేషన్. ఇక్కడ చూడండి, అసిమిలేషన్ ప్లస్ అకామిడేషన్ విచ్ లీడ్స్ టు న్యూ స్కిమాస్ ఫార్మేషన్. మరి ఎట్లా ఈ స్కిమాస్ ఫార్మేషన్ లోపల ప్రాణం ఏంది అంటే ఇంటరాక్షన్స్ అనేటివి ప్రాణం. పియాజే కూడా వారు చెప్పింది అంటే ఈ స్కిమాస్ ఎట్లా ఏర్పడతాయి అని అంటే న్యూ స్కిమాస్ ఏర్పడడానికి ప్రాణం ప్రతిచర్యలు, ఇంటరాక్షన్స్ అనేటివి ప్రాణం. వీరు చెప్పింది కూడా బేసిక్గా చెప్పింది ప్రతిచర్యలు, ఇంటరాక్షన్స్ అనేటివి. ఇంటరాక్షన్స్ వల్ల ఏమైతే అంటే అసిమిలేషన్, అకామిడేషన్ జరిగి ఈ న్యూ స్కిమాస్ అనేటివి ఏర్పడతాయి. ఈ ప్రతిచర్యలు అనేటివి ఇక్కడ కీలకమైంది. ఇంతకుముందు కూడా ప్రతిచర్యల గురించి మాట్లాడడం. ప్రతిచర్యలు ఎట్లా జరుగుతాయి అని మనం అనుకున్నామంటే ఇంటరాక్షన్స్ లాంగ్వేజ్ ద్వారా జరుగుతుంది, డూయింగ్ ద్వారా, చేయడం ద్వారా జరుగుతుంది. సో ఈ రకంగా మనకు న్యూ స్కిమాస్ అంటే పిల్లలు ఎట్లయితే ఇంటరాక్ట్ అవుతారో, పిల్లలు మనం చూస్తుంటాం, బుక్స్ చూస్తుంటారు, బొమ్మలు చూస్తుంటారు, లేదా మాట్లాడుతుంటారు, లేదా పరిసరాలను గమనిస్తుంటారు. అసిమిలేషన్, అకామిడేషన్. మనం ఏదైనా పాఠ్యాంశాన్ని మనం చెప్పేటప్పుడు మనం ఏం చేస్తామంటే పూర్వజ్ఞానాన్ని పరిశీలిస్తాం. అంటే స్కిమాస్, ప్రీవియస్ స్కిమాస్ ఎట్లా ఉన్నాయో తెలుసుకుంటాం. దాన్ని బట్టి కొత్తగా మనం టాపిక్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. సో అప్పుడు పిల్లలు అబ్జర్వేషన్ చేస్తారు, వింటారు, చూస్తారు, మాట్లాడతారు. సో ఆ అనుభవాలు ఏం చేస్తాయి అంటే మామూలుగా అకామిడేషన్కు దారితీస్తాయి. అనుభవాలను ఆధారంగా చేసుకొని అకామిడేషన్, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకొని దాన్ని ఏమంటారంటే ఈ అకామిడేషన్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు న్యూ స్కిమాస్ అనేటివి ఏర్పడడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే లెర్నింగ్, అసిమిలేషన్ ప్లస్ అకామిడేషన్ ఈజ్ ఈక్వల్ టు దేనికి దారితీస్తే న్యూ స్కిమాస్ ఏర్పడతాయి. ఈ న్యూ స్కిమాస్ ఏర్పడమే ఒక కోణంలో ఏంటంటే లెర్నింగ్గా పేర్కోవచ్చు, లేదా సింపుల్గా అసిమిలేషన్ ప్లస్ అకామిడేషన్ ఈజ్ నథింగ్ బట్ లెర్నింగ్గా పేర్కొంటాం. ఇది పియాజే సంజ్ఞానాత్మక నిర్మితివాదం. పియాజే గురించి మనం వీరు చెప్పింది ఏంటి అంటే పియాజే కాగ్నిటివ్ కన్స్ట్రక్టివిజం లోపల పిల్లల యొక్క వికాస స్థాయిని బట్టి వారు 4 దశలని చెప్పారు. మనం కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది మనం వికాస సిద్ధాంతంలో నేర్చుకున్నాం. సెన్సరీ మోటార్ స్టేజ్ అంటే జ్ఞానేంద్రియ చలన దశ. అదేవిధంగా తీసుకున్నట్టయితే మామూలుగా ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, అదేవిధంగా తీసుకుంటే అబ్స్ట్రాక్ట్ ఆపరేషనల్ స్టేజ్ అని చెప్పేసి
4 దశలుగా మనం తీసుకున్నాం. ఆ దశల గురించి మనం వివరంగా ఆ సిద్ధాంతంలో తెలుసుకోవడం అనేది జరిగింది. అంటే పిల్లల యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్, అంటే కాగ్నిటివ్ కన్స్ట్రక్టివిజంలో ప్రధానంగా ఏంటంటే పిల్లల యొక్క సంజ్ఞానాత్మక వికాసాన్ని బట్టి మనం ఏంటంటే ఈ టాపిక్స్ను ఇంట్రొడ్యూస్ చేయాలి, వాళ్ళ యొక్క స్కిమాలో మార్పులు వచ్చేటట్టు చేయాలనేది ఇందులో ప్రధాన సారాంశం. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, వైగాట్స్కి సాంఘిక సాంస్కృతిక నిర్మితవాదం లేదా వైగాట్స్కి సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ వైగాట్స్కి ఏమని చెప్తున్నారు అంటే సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం అంటే సోషల్ ఇంటరాక్షన్స్, అంటే దీనిలోకి వెళ్ళి డెవలప్ అయినాయి కొలాబరేటివ్ లెర్నింగ్, కోఆపరేటివ్ లెర్నింగ్ వెరీ వెరీ ప్రాణం. పిల్లలు ఎట్లా అంటే సాంఘిక సాంస్కృతిక పరిస్థితి లోపల ఇంటరాక్ట్ కావడం అనేది ఏంది అంటే అక్కడనేమో సంజ్ఞానాత్మక వికాసం జరుగుతుందంటారు, ఇక్కడేమో కన్స్ట్రక్టివిజానికి దారి తీస్తుందని చెప్తుంటారు అన్నట్టు. చిన్న పిల్లలు చెప్తుంటారు మామూలుగా, అంటే ఎగ్జాంపుల్ ఇస్తుంటారు వాహనాల గురించి బిడ్డ నేర్చుకొని లేదా పుస్తకంలో చదువుతూ ఇట్లా విమానం ఉంది, రైలు ఉంది అని మామూలుగా చదువుతున్నాడు పిల్లవాడు, నేర్చుకుంటున్నాడు. పక్కనే ఉన్న వాళ్ళ తాత ఏమని చెప్తాడట అంటే మేము పూర్వకాలంలో కూడా బండ్ల మీద ప్రయాణం చేసేవాళ్ళం అని తన అనుభవాలను జోడిస్తాడు. సో ఈ విధంగా అక్కడ ఆ బిడ్డ మధ్య తర్వాత వాళ్ళ తాత మధ్య ఇంటరాక్షన్ జరుగుతుంది, తన అనుభవాలను పంచుకుంటున్నాడు ఆ బిడ్డతోటి. సో ఈ విధంగా మామూలుగా రవాణా పైన ఈ యొక్క కన్స్ట్రక్టివిజం నిర్మాణం అనేది జరుగుతుందనేది చెప్పబడుతుంది. అంటే సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం అంటే సాంఘిక సాంస్కృతిక పరిస్థితుల లోపల సోషల్ ఇంటరాక్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏవైతే సోషల్ ఇంటరాక్షన్స్ ఉన్నాయో అది సోషల్ ఇంటరాక్షన్స్ వల్ల జ్ఞాన నిర్మాణం అనేది జరుగుతుంది. అది స్కూల్ లోపల కావచ్చు, ఇంటి లోపల కావచ్చు, ఇరు పొరుగు ద్వారా కావచ్చు. అడుగుతాడు వెరీ బిట్ అనేది ఎక్కడైనా ఫ్రేమ్ కావచ్చు, సాంఘిక ప్రతిచర్యలు అనేటిది ప్రాణం మనకు. ఇక్కడ తీసుకున్నట్టు చూడండి, హోమ్ ఇంటి వద్ద ఎక్కడ జరుగుతుంది, ఎవరితోటి పిల్లలు ఇంటరాక్ట్ అవుతారు, పేరెంట్స్ తోటి, అదేవిధంగా కుటుంబ సభ్యులతోటి ఇంటరాక్ట్ కావడం అనేది జరుగుతుంది. స్కూల్లో అయితే మనకు తెలుసు టీచర్స్, పీర్స్, అదేవిధంగా ఇరు పొరుగు. ఇక్కడ దీనిలోకి వెళ్ళి డెవలప్ అయిన అభ్యసనం ఏంటంటే కొలాబరేటివ్ లెర్నింగ్, కోఆపరేటివ్ లెర్నింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి ఇక్కడ దీన్ని మనం ఏమంటామంటే సహకార అభ్యసనం. రెండవది తీసుకున్నట్టయితే సహ అభ్యసనం అంటారు, రెండవది సహ అభ్యసనం. సో దీని ద్వారా డెవలప్ అయినాయే గ్రూప్ ప్రాజెక్ట్స్ అంటాం. మనం ప్రాజెక్ట్ వర్క్ ఇస్తాం, గ్రూపుల్లో ఇస్తాం పిల్లలకు ప్రాజెక్ట్ వర్క్స్ కానీ, అదేవిధంగా గ్రూప్ యాక్టివిటీస్ కూడా ఇస్తాం మనం. గ్రూప్ ప్రాజెక్ట్స్, గ్రూప్ యాక్టివిటీస్ పిల్లలకు ఫర్ ఎగ్జాంపుల్ అందరినీ తీసుకుని వెళ్తాం, ఫీల్డ్ ట్రిప్కి తీసుకెళ్తాం. క్షేత్ర పర్యటనలో పిల్లలు ఏం చేస్తారంటే అందరు కలిసి వెళ్తారు, మాట్లాడుకుంటారు, ఒక ప్రయోగమే ఉంటుంది. ప్రయోగాన్ని ఇద్దరి ద్వారా, ముగ్గురు ద్వారా కలిపి చేయమంటాం, ఒకరి తర్వాత ఒకరు చేయమంటాం మనకు. సో యాక్టివిటీస్ అనేది క్లాస్ రూమ్లో ఇప్పుడు డిజైన్ చేసేటప్పుడు పిల్లలతోటి కొలాబరేటివ్ లెర్నింగ్ అంటే ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటారు, వాళ్ళకు వచ్చింది వీళ్ళు చెప్తారు, వీళ్ళకి వచ్చింది వాళ్ళు చెప్తారు. సో ఆ రకంగా దాన్ని ఏమంటామంటే కొలాబరేటివ్ లెర్నింగ్ అంటారు. అదేవిధంగా సహాభ్యసనం అని కూడా పేర్కొంటారు. సహాభ్యసనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ వచ్చిన వ్యక్తి మామూలుగా ఇంకొంచెం పిల్లవాడికి ఎవరికి తక్కువ వస్తుందో ఆ పిల్లవాడికి చెప్పడం, ఒక దాన్ని సహాభ్యసనంగా కూడా పేర్కోవడం జరుగుతుంది. ఏదైనా ఈ యొక్క వైగాట్స్కి చెప్పిన సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజానికి ప్రాణం ఏంటి అంటే సాంఘిక ప్రతిచర్యలు అనేటివి వెరీ ఇంపార్టెంట్, సోషల్ ఇంటరాక్షన్స్. సో ఇందులో కొన్ని కీలకమైన అంశాలను వారు చెప్పిన అంశం ఏంటంటే ఇంకోటి స్కఫోల్డింగ్, ఒకటి ఎంకేఓ, జెడ్పీటీ. సో ఇండ్లకి వెళ్ళి బిట్ ఫ్రేమ్ అవుతుంది, వెరీ వెరీ సింపుల్, చాలా కళ్ళు మూసుకొని చేయొచ్చు మనం. ఇక్కడ ఏమంటారంటే స్కఫోల్డింగ్ అంటారు. స్కఫోల్డింగ్ అనేది వీరు చెప్పింది అంటే మనకు మామూలుగా ఏం చేస్తారంటే ఒక బిడ్డకు సైకిల్ నేర్పుతున్నాం లేదా మన పిల్లలకు సైకిల్ నేర్పుతాం. ఏం చేస్తాం మనం, బిడ్డ సైకిల్ తొక్కేటప్పుడు ఏం చేస్తామంటే సీట్ పట్టుకుంటాం. ఎంతసేపు పట్టుకుంటాము అని అంటే ఆ బిడ్డ కొంచెం బ్యాలెన్స్ ఆపుతున్నాడు అంటే వదిలిపెట్టేస్తాం. సో ఆ విధంగా బిడ్డకి ఇచ్చే నేర్చుకోవడంలో, సైకిల్ నేర్చుకోవడంలో మనం ఇచ్చే సపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే స్కఫోల్డింగ్ అంటారు. ఇక వదిలిపెడతాం కదా, వదిలిపెట్టడాన్ని, స్లో వదిలిపెట్టడాన్ని దాన్ని ఏమంటారంటే ఫేడింగ్ అంటారు. ఎందుకంటే బిట్ ఎక్కడన్నా ఫ్రేమ్ కావచ్చు, ఎట్లన్నా కావచ్చు, దీన్ని ఏమంటారంటే ఫేడింగ్ అంటారు. ఇందులో ఒక భాగమే. అంటే సపోర్టును మనం ఏం చేస్తామంటే మెల్లగా వదిలిపెడతాం, స్లోగా వదిలిపెట్టేస్తాం. అంటే బిడ్డకు నేర్చుకునే క్రమంలో ఊకి అట్లనే ఉండదు. ఆ పిల్లవాడికి ఏమంటారంటే వీరు చెప్పేది సపోర్ట్ ఇవ్వాలి, కానీ నేర్చుకుంటున్నారన్న క్షణం తర్వాత మనం పక్కకు తొలగడం. ఈ పక్కకు తొలగడాన్ని ఏమంటారంటే ఫేడింగ్ అంటారు. అంటే స్కఫోల్డింగ్ అంటే నేర్చుకునే క్రమంలో అవసరం అంటే ఏదైతే సందర్భం ఉంటుందో అవసరమైనంత మేరకు, అవసరమైన సందర్భంలో సపోర్ట్ ఇవ్వడాన్ని ఏమంటారంటే స్కఫోల్డింగ్గా పేర్కొంటారు. ఈ స్కఫోల్డింగ్ అనే దానికి
మొట్టమొదటి అడుగుతాడు బిట్, స్కఫోల్డింగ్ అనే దానికి ప్రాణం పోసింది ఎవరంటే దీన్ని డెవలప్ చేసింది వర్డును బ్రూనర్. నిర్మాణాత్మకవాదంలో మళ్ళీ చెప్దాం, కానీ ఇక్కడ బిట్ మనకు ఒక్కొక్కసారి ఎట్లా అడుగుతాడంటే ఈ స్కఫోల్డింగ్ అనే దాన్ని ఎవరు డెవలప్ చేశారంటారు. ఎవరు డెవలప్ చేశారంటేనేమో బ్రూనర్, కానీ జనరల్గా స్కఫోల్డింగ్ అంటే ఏంది అని అడుగుతాడు బిట్టు. మనం ఇచ్చే ఒక ఉపాధ్యాయ మిత్రుడు ఏం చేస్తున్నాడు అంటే పిల్లవాడు ఇబ్బంది పడుతున్నాడు, మ్యాథమెటిక్స్ చేయడంలో కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. టీచర్ ఏం చేశారంటే కొంచెం ఐడియా ఇచ్చారు ఈ రకంగా, అంటే దీన్ని ఏమంటాము అని అంటారు అన్నట్టు. దాన్ని ఏమంటారంటే దాన్ని ఆ టీచర్ గారు ఇచ్చిన సపోర్ట్ని ఏమంటారంటే స్కఫోల్డింగ్ అంటారు. ఎక్కడైనా కూడా ఏ సబ్జెక్ట్లో ఎప్పుడైనా కూడా బిడ్డకు మనం ఏం చేస్తాం, దగ్గరికి వెళ్ళి చూస్తాం, చెప్తాం. ఎక్కడన్నా కొంచెం ఇబ్బంది పడుతున్నాడంటే మనం టెంపరీ ఇస్తే ఆ పిల్లవాడే చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఇక కదా, దాన్ని ఏమంటారు స్కఫోల్డింగ్. ఇక ఎంకేఓ మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అంటారు, అధిక జ్ఞానవంతులు అని ఇంకొక పదం ఇచ్చారు. అంటే ఇక్కడ ఇద్దరి క్లాస్ రూమ్ ఇంటరాక్షన్ లోపల చైల్డ్ కంటే మామూలు టీచర్ గారు ఎక్కువ జ్ఞానవంతులు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ స్కూల్కే వెళ్తాం, మనం కార్ నేర్చుకోవడానికి వెళ్తే మనకు ఆయన డ్రైవింగ్ స్కూల్ ఎవరైతే ఉంటారో అతను మనకంటే ఎక్కువ జ్ఞానవంతుడు. మనం డ్రైవింగ్ నేర్చుకుంటున్నాం, సో మనకు చెప్తాడు ఇట్లా చేయాలి అని చెప్తాడు. మోర్ నాలెడ్జబుల్ అదర్స్. వారిచ్చే సపోర్ట్ని ఏమంటారంటే స్కఫోల్డింగ్. మనమే నడుపుతాము కానీ మనకు ఐడియా ఇస్తారు, ఇట్లా యాక్సిలేటర్ అంటారు, ఇట్లా మనం బ్రేక్స్ అని చెప్తారు, ఇట్లా చేయాలని చెప్తారు మనకు. సో అదే రకంగా మోర్ నాలెడ్జబుల్ అదర్స్, అధిక జ్ఞానవంతులు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జెడ్పిడి, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మరి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే ఏందో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ను ఇది వెరీ సింపుల్. దీన్ని తెలుగులో ఏమంటున్నారంటే సామీప్య వికాస ప్రదేశం అంటారు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం బిడ్డ సైకిల్ నేర్చుకుంటున్నాడు, లేదా ఒక విషయాన్ని నేర్చుకుంటున్నాడు అంటే ఐడియా కోసం చెప్తున్నా. సొంతంగా నేర్చుకుంటే ఈ లెవెల్ వరకు నేర్చుకుంటాడు. అదే టీచర్ గారి సపోర్ట్ చేత లేదా అధిక జ్ఞానవంతులైన పీర్సే కావచ్చు. సో టీచర్ గారు సపోర్ట్ ఇస్తే ఆ నేర్చుకునేది ఎంత ఉంటుందంటే ఈ లెవెల్కి వెళ్తుంది. ఓన్గా నేర్చుకుంటే ఈ లెవెల్ దాకా నేర్చుకుంటున్నాడు, కానీ అదే టీచర్ గారు లేదా మోర్ నాలెడ్జబుల్ అదర్ సాయం చేత ఎంతవరకు నేర్చుకుంటారు, ఇంతవరకు. మనం ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ స్కూల్కి వెళ్తున్నాం, మనకు వస్తుంది, కొంచెం నేర్చుకుంటాం, కానీ ఆ డ్రైవింగ్ స్కూల్ పోకుండా మనమే ఓన్గా నేర్చుకుంటూ కొంత నేర్చుకుంటాం. కానీ ఆ డ్రైవింగ్ స్కూల్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అనుభవజ్ఞుడు అని ఉన్నారు కదా, ఆ శిక్షకుడు ఇచ్చే తర్ఫీదు వల్ల మనం ఎంత అంటే ఎక్కువ లెవెల్ నేర్చుకుంటాం. ఈ రెండింటి మధ్య తేడానే ఏమంటారంటే జెడ్పిడి అంటారు. వెరీ సింపుల్. ఎందుకంటే ఇళ్ళకెళ్ళి బిట్ ఫ్రేమ్ అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే సొంతంగా నేర్చుకుంటాం, ఇది ఓన్గా. అదేవిధంగా మోర్ నాలెడ్జబుల్ అదర్స్ సాయం చేత ఎంత అంటే ఇక్కడ వరకు నేర్చుకుంటాం, మనం ఈ లెవెల్ వరకు నేర్చుకుంటాం. ఈ రెండింటి మధ్య తేడానే ఏమంటారు అని అంటే జెడ్పిడి అంటారు. మనం అంటే స్వయంగా ఏదైతే మనం నేర్చుకుంటామో ఆ స్వయంగా నేర్చుకునే దాన్ని ఏమంటారంటే యాక్చువల్ డెవలప్మెంట్ అంటారు, లేదా నిజ వికాసము అంటారు. లేదా మనం మోర్ నాలెడ్జబుల్ అదర్ ద్వారా నేర్చుకునే దాన్ని ఏమంటారంటే సంభావ్య వికాసం అంటారు. సంభావ్య వికాసం. ఈ రెండింటి మధ్య తేడానే జెడ్పిడి, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటారు. సామీప్య వికాస ప్రదేశం అంటే నిజ వికాసము మైనస్ సంభావ్య వికాసం. సో ఇక్కడ నిజ వికాసం అంటే ఏంటి అంటే మనం ఓనుగా ఏదైతే నేర్చుకుంటామో దాన్ని ఇండివిజువల్ డెవలప్మెంట్ అంటారు. లేదా ఇక్కడ నుంచి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, ఈ లెవెల్ దాకా నేర్చుకున్నాం కదా, ఇది ప్రాబబుల్ డెవలప్మెంట్ అంటారు, పిడి. ఈ రెండింటి మధ్య తేడానే ఏదైతే ఉందో ఇక్కడ చూస్తున్నాం, ఇండివిజువల్ డెవలప్మెంట్ మైనస్ ప్రాబబుల్ డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు జెడ్పిడి. వెరీ సింపుల్. అంటే మనం మరొకసారి వేరే ఉదాహరణగా మనం బిడ్డగా సొంతంగా మ్యాథ్స్ నేర్చుకుంటున్నాడు, కొంతగా నేర్చుకుంటాడు, కానీ అదే ఉపాధ్యాయుడు మోర్ నాలెడ్జబుల్ అదర్స్ వల్ల ఏమైతే అంటే ఇంతవరకు నేర్చుకుంటాడు. సొంతంగా నేర్చుకుంటే ఇంత నేర్చుకుంటున్నాడు, కానీ టీచర్ గారి సాయం చేత ఇంత నేర్చుకుంటున్నాడు. సో ఈ రెండింటి మధ్య తేడానే ఏమంటారంటే జెడ్పిడి అంటారు, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఇంట్లోకెళ్ళి బిట్ ఫ్రేమ్ అవుతుంది, స్కఫోల్డింగ్లోకి వెళ్ళి వస్తుంది, జెడ్పిడిలోకి వెళ్ళి కూడా అడుగుతున్నాడు. కన్స్ట్రక్టివిజం అంటే పిల్లల జ్ఞాన నిర్మాణం చేసుకునేటప్పుడు ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పబడుతుంది. ఒకటేమో సోషల్ ఇంటరాక్షన్స్ పదం తప్పనిసరిగా మనం గుర్తుపెట్టుకోవాలి. స్కఫోల్డింగ్, మోర్ నాలెడ్జబుల్ అదర్స్, జెడ్పిడి. వీరు చెప్పిన ఇంకొక అంశం వెరీ ఇంపార్టెంట్, భాషా వికాసం. భాషా వికాసంలో కూడా పిల్లలు మాట్లాడతారు. అందులో కూడా 3 రకాల ప్రసంగాలు చెప్పారు. సాంఘిక ప్రసంగం, సోషల్ స్పీచ్, రెండవది ప్రైవేట్ ప్రసంగం,
ప్రైవేట్ స్పీచ్, మూడవది సైలెంట్ ఇన్నర్ స్పీచ్, నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం. ఈ యొక్క ఏదైతే సాంఘిక ప్రసంగం సోషల్ స్పీచ్ అంటే పిల్లలు ఇతరుల చేత మాట్లాడడం, ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబ సభ్యులు, ఇది 2 years 2 సంవత్సరాల వయసులో ఆ వయసు వరకు జరుగుతుందని చెప్పబడుతుంది, సాంఘిక ప్రసంగం అంటారు. అదేవిధంగా రెండవది ఏంటంటే ప్రైవేట్ ప్రసంగం, అంటే తమలో తామే మాట్లాడుకుంటారట పిల్లలు. ప్రైవేట్ ప్రసంగం అంటే తమలో తామే మాట్లాడుకుంటారట. అది ఏ ఏజ్లో జరుగుతుంది? 3 సంవత్సరాల వయసులో జరుగుతుంది. మరి ఈ విధంగా ఈ ప్రైవేట్ ప్రసంగం ఎందుకు సహాయపడుతుందట అంటే రెగ్యులేట్స్ బిహేవియర్, వాళ్ళ యొక్క బిహేవియర్ని రెగ్యులేట్ చేయడంలో సహాయపడుతుంది. అడిగాడు బిట్టి ప్రీవియస్ అడుగుతున్నాడు, ఇందులోపట ఏది సహాయపడుతుంది? బిహేవియర్ని రెగ్యులేషన్కు తోడ్పడేది ఏది అని అడుగుతున్నాడు. సో అంటే ఏ ప్రసంగం తోడ్పడుతుంది అంటే మామూలుగా ప్రైవేట్ ప్రసంగం అంటే పిల్లలు తమలో తాము మాట్లాడుకునేది ఏం చేస్తారంటే భవిష్యత్తులో అది కాగ్నిటివ్ డెవలప్మెంట్ సహాయపడుతుంది, రెగ్యులేట్స్ ద బిహేవియర్ అని చెప్పబడుతుంది. అదేవిధంగా మూడవది సైలెంట్ ఇన్నర్ స్పీచ్, నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం అని చెప్పబడుతుంది. అది 7 సంవత్సరాల వయసులో వస్తుందని చెప్తారు. ఈ విధంగా భాషా వికాసంలో వీరు మాట్లాడింది ఒకటి సాంఘిక ప్రసంగం సోషల్ స్పీచ్, రెండవది ప్రైవేట్ స్పీచ్, అది 3 సంవత్సరాలు, మొదటిదేమో 2 సంవత్సరాల వయసులో సైలెంట్ ఇన్నర్ స్పీచ్ అనేదేమో 7 yearsలో జరుగుతుందని చెప్తారు. ఈ మూడింట్లో అన్నీ ఇంపార్టెంటే, కానీ ప్రైవేట్ ప్రసంగం అనేది దేనికి దారితీస్తుందని చెప్తున్నారంటే రెగ్యులేట్స్ బిహేవియర్, అంటే ప్రవర్తనను రెగ్యులేట్ చేయడంలో సహాయపడుతుందని చెప్తారు. అదే కాగ్నిటివ్ డెవలప్మెంట్లో కూడా సహాయపడుతుందని చెప్పబడుతుంది. ఇది వీరి యొక్క వైగాట్స్కి చెప్పిన అంశాల్లో సంజ్ఞానాత్మ సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజంలో ఇంపార్టెంట్ అంశాలు. మరొకసారి కూడా చూద్దాం ఒకసారి క్లుప్తంగా. వీరు చెప్పిన అంశం ఏంటి అంటే వైగాట్స్కి సాంఘిక సాంస్కృతిక నిర్మితవాదం. అంటే మన క్వశ్చన్ ఏదైనా క్యూ చూసుకోవాలి. వారు ఏమన్నారు? దీనికి తేడా ఇంటరాక్షన్స్ అంటారు. వీరేమో ఇంటరాక్షన్స్ ప్రతిచర్యలు అన్నారు. వీరేం చెప్తున్నారు? సాంఘిక ప్రతిచర్యలు అన్నారు. సోషల్ ఇంటరాక్షన్స్ అని ఎవరు చెప్పారు? సాంఘిక ప్రతిచర్యల ద్వారా విద్యార్థి నేర్చుకుంటాడు. సాంఘిక ప్రతిచర్యలు అంటే మనం ఇంతకుముందు అనుకున్నాం, క్లాస్ రూమ్లో ఎవరి చేత? టీచర్ చేత ఇంటరాక్ట్ అవుతాడు, పీర్ చేత ఇంటరాక్ట్ అవుతాడు. అదేవిధంగా హోమ్లో తీసుకున్నట్టయితే ఇంటి వద్ద పేరెంట్స్ చేత, పెద్దల చేత, లేదా వాళ్ళ సిస్టర్ చేత ఇంటరాక్ట్ కావడం కావచ్చు, లేదా ఇరుగు పొరుగు చేత ఇంటరాక్ట్ కావడం కావచ్చు. వీటిని ఏమంటారంటే సాంఘిక ప్రతిచర్యలు అంటారు, సోషల్ ఇంటరాక్షన్స్. మళ్ళీ ఇంటరాక్షన్స్ ఎట్లా అంటే కామన్ ఇది ఒకటేమో లాంగ్వేజ్ ద్వారా కావడం, LSRW లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ కావచ్చు, లేదా డూయింగ్. పిల్లలు దీనిలోకి వెళ్ళి డెవలప్ అయినాయి. 2 వెరీ ఇంపార్టెంట్. ఒకటి కొలాబరేటివ్ లెర్నింగ్, సహకార అభ్యసనం. అదేవిధంగా రెండవది ఏంటి అంటే కోఆపరేటివ్ లెర్నింగ్, ఇళ్ళకి వెళ్ళి డెవలప్ అయినా. అడుగుతాడు బిట్ ఇళ్ళకి వెళ్ళిన అంటే దీనిలోకి వెళ్ళి డెవలప్ చేసిన లెర్నింగ్ ఏంటిది? కోఆపరేటివ్ లెర్నింగ్, కొలాబరేటివ్ లెర్నింగ్. అదే రకంగా వీరు చెప్పిన కీలకమైన అంశాలు ఏంటంటే సాంఘిక ప్రతిచర్యలు, సోషల్ ఇంటరాక్షన్స్. ఇంకొక పదం ఏమి ఇచ్చారు? స్కఫోల్డింగ్. అంటే దీన్ని ఒక రకంగా టెంపరీ సపోర్ట్ అంటారు. స్లాబ్ పోసేటప్పుడు ఏం చేస్తారంటే చెక్క కొట్టి సపోర్ట్గా ఇస్తారు. స్లాబ్ పోసర్ అయిపోయిన తర్వాత 1 week, 10 days, 15 days తర్వాత ఏం చేస్తారంటే ఆ చెక్కలన్నీ తీసేస్తారు. ఆ చెక్కలు ఎట్లా అంటే మామూలుగా సపోర్ట్గా ఉంటాయి. ఆ ఇచ్చే సపోర్ట్ని ఏమంటారంటే ఇంకో కోణంలో దాన్ని కూడా స్కాఫోల్డింగ్గా అంటారు. అదేవిధంగా మనం సైకిల్ నేర్పేటప్పుడు తీసుకున్నాం, ఎంతవరకు ఉంటాం సపోర్టు? కొంతవరకు ఉంటాం, మనం తొలగిపోతాం, సైకిల్ సీట్ పట్టుకుంటాం, బ్యాలెన్స్ వచ్చింది పిల్లవాడికి అన్నప్పుడు దాన్ని వదిలిపెడతాం. దాన్ని ఏమంటారంటే ఫేడింగ్ అంటారు. ఫేడింగ్ కూడా అడగవచ్చు, క్వశ్చన్ ఎక్కడన్నా ఫేడింగ్ కావచ్చు. అదేవిధంగా అధిక జ్ఞానవంతులు, మోర్ నాలెడ్జబుల్ అదర్స్. అదేవిధంగా ZPD, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. అంటే ఇంతకుముందే మనం చూసాం, పిల్లవాడు స్వయంగా నేర్చుకుంటే, ఎవరమైనా స్వయంగా నేర్చుకుంటే ఇంత నేర్చుకుంటాం, కానీ మోర్ నాలెడ్జబుల్ అదర్స్ ద్వారా ఈ లెవెల్కి వెళ్తాం. ఈ రెండింటి మధ్య తేడానే ZPD అంటారు. ఈ విధంగా ఏంది అంటే మామూలుగా ఈ యొక్క సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం లోపల మోర్ నాలెడ్జబుల్ అదర్స్ యొక్క పాత్ర కీలకమైంది. వాళ్ళు పీర్స్ కావచ్చు, సహ విద్యార్థులు కావచ్చు. పిల్లలకు జనరల్ మ్యాథ్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, పిల్లవాడికి మంచిగా వచ్చిన పిల్లవాడిని ఏం చెప్తామంటే మిగతా పిల్లలకు కొంచెం సపోర్ట్ ఇవ్వమంటాం. నువ్వు ఆ బిడ్డకు నేర్చుకుంటాడు, నువ్వు కొద్దిగా హెల్ప్ చేయని చెప్తాం అన్నట్టు. సో పీర్ ఇచ్చి ఎవరిస్తారు అంటే ఎవరైనా కావచ్చు, అందులో మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అంటారు. టీచర్సే కావచ్చు, పేరెంట్సే కావచ్చు, పీర్స్ కావచ్చు, ఎవరైనా సోషల్ మెంబర్స్ ఎవరైనా కావచ్చు. సో వీరు చెప్పిన భాషా వికాసంలో వారు చెప్పింది సాంఘిక ప్రసంగం, ప్రైవేట్ ప్రసంగం, సైలెంట్ ఇన్నర్ స్పీచ్. ఈ ప్రైవేట్ ప్రసంగం ఏదైతే ఉందో తమలో తాము మాట్లాడుకోవడం. ప్రైవేట్ ప్రసంగం అంటే ఏంటి అంటే
పిల్లలు తమలో తాము మాట్లాడుకుంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి దీనిలోకి వెళ్ళి బిట్ ఫ్రేమ్ అవుతుంది. తమలో తాము మాట్లాడుకుంటారు. ఇది ఎందుకు సహాయపడుతుందంటే రెగ్యులేట్స్ బిహేవియర్ని, ప్రవర్తనను రెగ్యులేట్ చేయడంలో సహాయపడుతుందంటారు. ఇక నెక్స్ట్ అంశానికి వెళ్ళినట్టయితే బ్రూనర్ నిర్మాణాత్మకవాదం, బ్రూనర్ కన్స్ట్రక్టివిజం, వెరీ వెరీ ఇంపార్టెంట్. లేదా బ్రూనర్ బోధనా సిద్ధాంతం, అక్కడేమో బోధనా సిద్ధాంతంలో చెప్పబడుతుంది, ఇక్కడేమో కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ లోపల బ్రూనర్ కన్స్ట్రక్టివిజంగా చెప్పబడుతుంది. బ్రూనర్ నిర్మాణాత్మకవాదం. వీరు ఏ పుస్తకం రాశారంటే ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ 1960లో వీరు రాశారు. వీరిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి ఎవరు అంటే వైగాట్స్కే. వీరందరూ కూడా అపోజ్ చేసిందంటే బిహేవియరిస్ట్ మోడల్స్ను అపోజ్ చేశారు. బిహేవియరిస్ట్ మోడల్స్ సరైనది కాదు అనేది ఆ బలమైన నమ్మకం. ఎట్లా ఏ రకంగా పిల్లలు నేర్చుకుంటారు అంటే నిర్మాణాత్మకవాదంగా, అంటే పిల్లలకు అనుభవాలు పొందడం ద్వారా, ఇంటరాక్షన్స్లో అనుభవాలు వస్తాయి, అనుభవాల ద్వారానే జ్ఞాన నిర్మాణం చేసుకుంటారు అనేది వీళ్ళ యొక్క మూల సిద్ధాంతం. ఇంటరాక్షన్స్ వల్ల ఏమైతే అనుభవాలు వస్తాయి, అనుభవాల ద్వారానే జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. పిల్లలు పొందే అనుభవాలు ఏవైతే ఉన్నాయో దానికి ప్రాణం ఇంటరాక్షన్స్ అనేది చెప్పబడుతుంది, మూల సూత్రం. అదే రకంగా బ్రూనర్ నిర్మాణాత్మకవాదాన్ని వీరు కూడా ఇందులో ఒక భాగమే. ఇక వీరు చెప్పిన పదం డెవలప్ చేసింది ఏంటంటే స్కఫోల్డింగ్ అనే పదం అని ఇందాక మాట్లాడాం కదా. ఎవరు డెవలప్ చేశారు ఈ స్కఫోల్డింగ్ అనే పదాన్ని కూడా అంటారు. బిట్టులో డీపర్ అడుగుతారు ఒక్కొక్కసారి. అంటే డెవలప్ చేసి అందరూ మాట్లాడారు, కానీ డెవలప్ చేసింది ఎవరంటే స్కఫోల్డింగ్ అనే పదాన్ని బ్రూనర్. అదేవిధంగా దీన్ని ఏమని చెప్తున్నారంటే రైట్ అమౌంట్ ఆఫ్ సపోర్ట్ ఎట్ ద రైట్ టైం, అంటే సరి అయిన సమయంలో సరి అయిన విధంగా సపోర్ట్ చేయడం ఏదైతే ఉంటుందో మామూలుగా దాన్ని ఏమంటారు స్కఫోల్డింగ్ అని చెప్పారు. వీరు డెవలప్ చేసింది ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే స్పైరల్ కరికులాన్ని డెవలప్ చేశారు. అంటే అంశాలను బోధిస్తాం, స్పైరల్ అప్రోచ్ అంటారు మనం. కరికులం కన్స్ట్రక్షన్లో స్పైరల్ కరికులం లేదా స్పైరల్ అప్రోచ్ అని కూడా అంటారు. అంటే కరికులం అంటే ఒకేసారి మళ్ళీ మళ్ళీ బోధించవలసిన టాపిక్స్ ఏవైతే ఉంటాయంటే ఒకేసారి స్పైరల్గా ఉంటాయి. మీకు తెలిసిందే స్పైరల్ కరికులం గురించి కరికులంలో నేర్చుకుంటాం. అంటే ఒక అకాడమిక్ ఇయర్లో ఒక అంశాన్ని నేర్చుకుంటారు, మళ్ళీ వస్తుంది ఇక్కడ కొంచెం ఆగి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యూనిట్ వరకు ఇక్కడ వరకు అయింది అనుకుందాం. ఉదాహరణగా ఫస్ట్ యూనిట్, మళ్ళా యూనిట్ ఎగ్జామ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యూనిట్ ఫార్మేటివ్ అసెస్మెంట్, మళ్ళీ సెకండ్లో ఇక్కడ కూడా వస్తున్నాడు సెకండ్ ఎఫ్ఏ 2 అనుకుందాం, FA1 ఐడియా కోసం. సో ఈ విధంగా మళ్ళీ ఆ యొక్క అంశాలు మళ్ళీ పునరావృతం అవుతాయి అన్నట్టు. ఒకే అకాడమిక్లో దాని కరికులంలో మనం చెప్తున్నట్టు మళ్ళీ వస్తాయి. దాన్ని ఏమంటామంటే స్పైరల్ కరికులం అనేది మామూలుగా డెవలప్ చేసింది ఎవరు అంటే బ్రూనర్ దీన్ని. అదేవిధంగా వీరు డెవలప్ చేసిన ఇంకొక అంశం ఏంటంటే ఆవిష్కరణ అభ్యసనాన్ని కూడా చెప్పింది ఎవరు, డిస్కవరీ లెర్నింగ్ గురించి కూడా ఎవరు అని అంటే బ్రూనర్ కిందనే వస్తాయి. బ్రూనర్ చెప్పిన ముఖ్యమైన అంశాలు ఒకటి స్కఫోల్డింగ్, స్పైరల్ కరికులం, డిస్కవరీ లెర్నింగ్. ఈ డిస్కవరీ లెర్నింగ్ వారు ఏమంటారంటే ఈ డిస్కవరీ లెర్నింగ్ ఎట్లా జరుగుతుంది అంటే పిల్లలకు 4 అంశాలు చాలా ప్రధానం అంటారు. ఒకటేమో ప్రేరణ, 2 క్రమము, 3 ఆవిష్కరణ అభ్యసనము, అంతర్బుద్ధి చింతన అని ఇచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడన్నా బిట్ ఫ్రేమ్ కావచ్చు, మళ్ళీ దాన్ని స్పెషల్గా నేర్చుకున్నా కానీ ఇళ్ళకెళ్ళే బిట్ ఫ్రేమ్ అవుతున్నాయి. సో వీరు చెప్పిన ఏంటి అంటే మామూలుగా ఈ యొక్క బ్రూనర్స్ కన్స్ట్రక్టివిజంలో చాలా ఇంపార్టెంట్ వారు చెప్పింది ఒకటి ప్రేరణ, మోటివేషన్, 2వది క్రమం ఆర్డర్, 3వది ఆవిష్కరణ అభ్యసనం, 4వది అంతర్బుద్ధి చింతన అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ప్రేరణ అనేది ప్రాణం అని చెప్తారు. బిడ్డ నేర్చుకోవడంలో కూడా మోటివేషన్ అనేది ప్రాణం. సో అందులో ఆసక్తి కావచ్చు, పిల్లలకు ఆసక్తులే కావచ్చు, అభిరుచి కావచ్చు, ప్రేరణలో ఒక భాగం ఇది. అదేవిధంగా వీరు ప్రేరణలో దేనికి ప్రాధాన్యతను ఇచ్చారు అంటే ఇంటర్నల్ మోటివేషన్ ఇంపార్టెంట్, బహుమతులు కావచ్చు, అప్రిసియేషన్స్గా చెప్తారు. కానీ ఇంటర్నల్ మోటివేషన్ అనేది ప్రాణంగా, అంటే ఇంటర్నల్ మోటివేషన్కు వీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అడుగుతారు అంటే వారు దేనికి ఇచ్చారు, ప్రేరణలో ఏ రకమైన మోటివేషన్కి ఇచ్చారని అడుగుతారు. వారు చెప్పింది ఏంటంటే ఇంటర్నల్ మోటివేషన్ ఇంపార్టెంట్, ఇంటర్నల్ మోటివేషన్ అనేది జ్ఞాన నిర్మాణంలో చాలా ప్రాణం అని చెప్తారు. అదేవిధంగా ఒక క్రమం అనేది చెప్తారు. ఒక క్రమంలో బిడ్డ అనేది జ్ఞానాన్ని నిర్మించుకోవాలంటారు. ఆ క్రమం ఏంటి అనేది ఇక్కడ చూస్తున్నాం. బ్రూనర్ సూచించిన బోధనా క్రమం వెరీ ఇంపార్టెంట్. వారు ఏమి ఇచ్చారంటే ఒకటి క్రియాత్మక పద్ధతి ఎనాక్టివ్ మెథడ్, 2వది చిత్రపట పద్ధతి ఎకానిక్ మెథడ్, 3వది ప్రతీకాత్మక పద్ధతి సింబాలిక్ మెథడ్. ఆర్డర్ క్రమం ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. అంటే బోధన లోపల మొట్టమొదటి ఏమంటారంటే
పిల్లలు అంటే యాక్టివిటీస్ ద్వారా మనం చూస్తుంటాం. పిల్లలు ప్రైమరీ లెవెల్లో పుట బోధనా పద్ధతి ఏంటంటే యాక్టివిటీ మెథడ్ అంటారు, కృత్యాధార పద్ధతి అంటారు. ప్రైమరీ లెవెల్ కూడా మామూలుగా పిల్లలు ఏ పద్ధతిలో మనం బోధనా పద్ధతిని ఏమంటారంటే యాక్టివిటీ అప్రోచ్ అంటారు, కృత్యాధార పద్ధతి. ఏ పాఠ్యంనైనా ఆటపాటల ద్వారా, ఆట కావచ్చు, పాట కావచ్చు, మాట కావచ్చు, లేదా వివిధ రకాల యాక్టివిటీస్ చేయిస్తుంటాం ప్రైమరీ లెవెల్లో. మీ అందరికీ తెలిసిందే. హయ్యర్ లెవెల్లో కూడా చేస్తాం యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెరిమెంట్ చేస్తాం, ప్రయోగాలు ల్యాబ్స్లో చేసేది ఏంది ఎక్స్పెరిమెంటేషన్, అదొక ప్రయోగమే. లేదా ఫీల్డ్ ట్రిప్కి వెళ్తాం, అది కూడా ఒక యాక్టివిటీయే కదా. ఈ రకంగా అనేక రకాల అంటే దీన్ని ఏమంటారంటే ఫస్ట్ స్టెప్ ఏముండాలంటే క్రమం. మొట్టమొదట ఎనాక్టివ్ మెథడ్లో ఉండాలి, యాక్టివిటీ ఉండాలి. పిల్లలు రైమ్స్ నేర్చుకుంటారు, ఫస్ట్ రైమ్ రూపంలో నేర్చుకుంటారు. అది 1 2 3లే కావచ్చు, ఆల్ఫాబెట్సే కావచ్చు, లేదా ఒక యాక్టివిటీ కదా. ఈ విధంగా మొట్టమొదట ఏముంటారంటే క్రియాత్మక పద్ధతి, ఎనాక్టివ్ మెథడ్ అంటారు. యాక్టివిటీస్ ద్వారా పిల్లలు నేర్చుకోవాలి. రెండవది ఏమంటారంటే చిత్రపట పద్ధతి, ఐకానిక్ మెథడ్. అప్పుడు నెక్స్ట్ ఏంటంటే పటాలు, చిత్రపటాలు కావచ్చు, లేదా నిజ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 చెప్తాం, చిత్రపట పద్ధతి. రియల్ ఆబ్జెక్ట్ చూపెడతాం, 1 అంటాం, లేదా 2 అని చెప్తాం అన్నట్టు, 1 2. దీన్ని ఈ విధంగా మామూలుగా రియల్ ఆబ్జెక్ట్స్ కావచ్చు, లేదా టెక్స్ట్ బుక్లో ఉంటాయి, 2 అంటే 2 చూపెడతారు. సో దాన్ని ఏమంటారంటే పిక్చర్స్ ఆర్ మోడల్స్, లేదా రియల్ ఆబ్జెక్ట్స్. దీన్ని ఏమంటారంటే చిత్రపట పద్ధతి, ఐకానిక్ మెథడ్ సెకండ్ స్టేజ్. మొదలేమో యాక్టివిటీస్ ద్వారా వెళ్ళాలి, కృత్యాల ద్వారా వెళ్ళాలి. తర్వాత ఏంటంటే ఐకానిక్ మెథడ్, పిక్చర్ మెథడ్. ఇక ప్రతీకాత్మక పద్ధతి, సింబాలిక్ మెథడ్, సింబల్స్. మనం చెప్తుంటాం 1 2 అని చెప్తాం కదా, అది సింబల్స్ చెప్తుంటాం. సో తర్వాత అది ఏదైనా కావచ్చు, లాంగ్వేజ్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, ఇట్లా నెంబర్స్ చెప్తాం అన్నట్టు. ఇక పిక్చర్ మెథడ్లో ఏమో పటాలు, మనం బుక్స్ లోపల కావచ్చు, లేదా రియల్ ఆబ్జెక్ట్స్ కావచ్చు. ఇదేమో యాక్టివిటీ. సో ఈ క్రమంలో చెప్పాలని చెప్తారు. బ్రూనర్ చెప్పిన క్రమం ఏంటిది, లేదా అడుగుతాడు ఎనాక్టివ్ మెథడ్ కానీ, ఐకానిక్ మెథడ్ కానీ, సింబాలిక్ మెథడ్ కానీ. మనం టాపిక్ చెప్పేటప్పుడు ఏది అని జనరల్ అడుగుతుంటారు. ఫస్ట్ ఏమో ఎనాక్టివ్ మెథడ్, ఇందులో ఇప్పుడు యాక్టివిటీస్ ఉంటాయి, యాక్టివిటీ. రెండవది చిత్రపట పద్ధతి, ఐకానిక్ మెథడ్, పిక్చర్ ఆర్ మోడల్స్. మూడవదేమో ప్రతీకాత్మక పద్ధతి, సింబాలిక్ మెథడ్, సింబల్స్. అదేవిధంగా కొన్నిట్ల దశలు కూడా చెప్తుంటాడు, వీటిని సింబాలిక్ ఫేజ్ అంటారు, అదేవిధంగా ఎనాక్టివ్ ఫేజ్ అంటారు, ఐకానిక్ ఫేజ్ అంటారు, సింబాలిక్ అంటే ఆ ఫేజెస్ని బట్టి ఉంటాయి అని చెప్తారు. ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్, ఈ క్రమంలో బోధన జరగాలి. పిల్లవాళ్ళు బోధన అంటే నేర్చుకునేటట్టు, కన్స్ట్రక్టివిజం అనేది ఎట్లా జరగాలి అంటే ఈ ఆర్డర్లో జరగాలని చెప్పడం అనేది జరిగింది. అదే రకంగా మూడవది ఏమంటారంటే ఆవిష్కరణ అభ్యసనం. అంటే పిల్లలకు తమకు తామే జ్ఞానాన్ని నిర్మించుకోవాలి, ఆవిష్కరణ చేసుకోవాలంటారు అన్నట్టు. అనంటే అనుభవాల ద్వారా విషయాన్ని నేర్చుకోవాలి, వాళ్ళ విషయాన్ని ఆవిష్కరించుకోవాలనేది ఇందులో కీలకమైన నిర్ణయం. ఈ 3 అంశాలు, ఒకటేమో ప్రేరణ, పిల్లల లోపల జ్ఞాన నిర్మాణానికి కీలకమైంది ఏంది నేర్చుకోవడం, జ్ఞాన నిర్మాణమే అభ్యసనం. నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ ఈజ్ నథింగ్ బట్, ఈ యొక్క నిర్మాణాత్మకవాదంలో చెప్పేది ఏంటంటే నాలెడ్జ్ కన్స్ట్రక్షనే, లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ నాలెడ్జ్ కన్స్ట్రక్షన్. జ్ఞాన నిర్మాణమే అభ్యసనం, ఇది బేసిక్ పునాది. చూడండి, జ్ఞాన నిర్మాణమే నథింగ్ బట్ లెర్నింగ్. అభ్యసనం అంటే ఏది అంటే జ్ఞాన నిర్మాణమే. ఓకే, ఒకటేమో ప్రేరణ, అంతర్గత ప్రేరణ, క్రమం, ఆర్డర్ కనుక తీసుకున్నట్టయితే ఒకటి క్రియ, ఫస్ట్ ఇది ఉండాలి, ఎనాక్టివ్ మెథడ్ ఉండాలి. తర్వాత చిత్రపట పద్ధతి, ప్రతీకాత్మక, ఒకదాని తర్వాత ఒకటి మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఇది ఉండాలి, దీని తర్వాత చిత్రపట, తర్వాత ప్రతీకాత్మక పద్ధతి, ఎనాక్టివ్ మెథడ్, తర్వాత ఐకానిక్, తర్వాత సింబాలిక్. సో ఈ రకంగా వీరు చెప్పిన అంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. వీరు చెప్పిన బ్రూనర్ ఏమంటారంటే ఎవరికైనా, ఏ ఏజ్ వారికైనా, ఏ దశలోనైనా ఏ అంశానైనా నేర్పనొచ్చు. క్రమ పద్ధతిలో కనుక చెప్పినట్టయితే నేర్చుకుంటారు. వయసుతో నిమిత్తం లేకుండా, లేదా ఏ వయసులో వారికైనా దేన్నైనా చెప్పచ్చు. వీరు ఇచ్చిన ఒక ముఖ్యమైన కీలకమైన చెప్పింది ఏంటంటే ఏ వయసు వారికైనా దేన్నైనా బోధించవచ్చు అని అంటారు, ఏ అంశాన్నైనా బోధించవచ్చు. ఎట్లా ఒక క్రమంలో చెప్పినట్టయితే నేర్చుకుంటారనేది వీరు చెప్పిన ఇంకొక అంశం. సరే, ఏదైనా వీరు చెప్పిన బ్రూనర్ నిర్మాణాత్మకవాదంలో కీలకమైన అంశాలు ఏంటంటే, ఒకటి వీరు డెవలప్ చేసింది ఒక బుక్ రాశారు. వీరిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి ఎవరంటే వైగాట్స్కి. ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మామూలుగా బుక్ రాశారు 1960లో. వారి ఆలోచన అంతా కూడా బుక్లో చెప్పడం అనేది జరిగింది. ఇందులో వీరు డెవలప్ చేసింది ఈ స్కఫోల్డింగ్ అన్న పదాన్ని డెవలప్ చేసింది. అంటే స్కఫోల్డింగ్ను ఎక్కువ దాన్ని చేసింది ఎవరు అని చెప్తే ఒక కోణంలో వీరి పేరే వస్తుంది, బ్రూనర్దే. అదేవిధంగా వీరు డెవలప్ చేసిన మరొక ముఖ్యమైన అంశం స్పైరల్ కరికులాన్ని డెవలప్ చేసింది వీరే.
అదేవిధంగా ఆవిష్కరణ అభ్యసనం డిస్కవరీ లెర్నింగ్ అనేది కూడా డెవలప్ చేసింది వేరే. అదేవిధంగా ముఖ్యంగా ఇవి బోధన లోపల ఈ ఆర్డర్ ఉండాలంటారు అన్నట్టు. ఒకటి బోధనలో ఉండాల్సిన అంశం అంటే ఒకటి ప్రేరణ ఉండాలి, 2 క్రమం ఉండాలి, 3వది ఆవిష్కరణ అభ్యసనం, 4వది అంతర్బుద్ధి చింతన అంటారు. ఇంటిట్యూవ్ థింకింగ్, ఇంటిట్యూవ్ థాట్ అంటారు అన్నట్టు. అంటే పిల్లలకి ఏమైతే అంటే ఇంట్యూషన్స్ అని పదం వస్తుంది. ఇంట్యూషన్స్ అంటే మనం ఇది వాళ్ళ లోపటినే ఒక రకంగా అంటే ఇది జరగవచ్చు, ఇట్లా కావచ్చు అంటే మొదలే దాన్ని అంటే ఇంట్యూషన్స్ అంటాం. అంతర్బుద్ధి చింతన అనేది మామూలుగా వెరీ వెరీ ఇంపార్టెంట్. అనలైటికల్ థింకింగ్ అని కూడా అంటారు. విశ్లేషణాత్మక ఆలోచన కూడా అది సహాయపడుతుంది జ్ఞాన నిర్మాణంలో అనేది వారు చెప్పిన అంశాలు. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే నోవాక్స్ హ్యూమనిస్టిక్ కన్స్ట్రక్టివిజం అని చెప్పారు. మీరు పుస్తకాల్లో తీసుకున్నట్టయితే కొత్తగా నిర్మాణాత్మకవాదం, ఇప్పుడు పెడగాజీలో తీసుకుంటే వీటి మీదనే మేము ఉన్నాయి. వీరు డెవలప్ చేసిన చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కాన్సెప్ట్ మ్యాప్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ మ్యాప్స్ అనేటివి మామూలుగా కన్స్ట్రక్టివిజంలో పెడగాజీలో మనం చూస్తుంటాం. జనరల్గా కాన్సెప్ట్ మ్యాప్స్ అనేవి చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ గురించి చెప్తాం. ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఇక ఒక ప్లాంట్ గురించి చెప్పేటప్పుడు పిల్లలకి ఏమేమి వచ్చో తెలుసుకుంటాం, ప్లాంట్లో ఏమేమి ఉంటాయి. సో ఇక్కడ చెప్తారు లీఫ్ అంటారు, స్టెమ్ అంటారు, వాళ్ళకి ఏమొచ్చో. సో తెలిసిన దానికి వెళ్ళి పాఠ్యాంశాన్ని డెవలప్ చేస్తామన్నట్టు. ఒకదానికొకటి లేదా క్లాసిఫికేషన్, వర్గీకరణం గురించి చెప్తాం. ఈ విధంగా చెప్పేదాన్ని కాన్సెప్ట్ మ్యాప్స్ అంటారు. అది సోషల్లో కావచ్చు, సైన్స్లో కావచ్చు. కాన్సెప్ట్ మ్యాప్స్ అనేది కన్స్ట్రక్షనిజానికి చాలా తోడ్పడుతుంది. ఇంటర్ లింకేజ్ ప్లాంట్కు, లీఫ్కు, స్టెమ్, మళ్ళీ లీఫ్ తీసుకుంటే ఏమొస్తుంది, ఫ్లవరు, ఇంటర్ లింకేజ్ తెలుస్తుంది. జ్ఞాన నిర్మాణం లోపల ఈ కాన్సెప్ట్ మ్యాప్స్ అనేటివి చాలా సహాయపడుతుంది అనేది వీరి యొక్క భావన. మనం కూడా బోధనలో చూపెడతాం, మనం బోధనలో వాటిని ఉపయోగించాలేది. అదేవిధంగా కాన్సెప్ట్ మ్యాప్స్ కూడా ఈ యొక్క కన్స్ట్రక్టివిజంలో చాలా కీలకంగా అవుతున్న విషయం మీకు తెలిసిందే. దాన్ని డెవలప్ చేసిందంటే నోవాక్స్ హ్యూమనిస్టిక్ కన్స్ట్రక్టివిజం. అంటే ఇందులో కూడా వీరు చెప్పేది ఏంటంటే మామూలుగా ఎమోషన్స్ ప్లే చేస్తాయి కన్స్ట్రక్టివిజం లోపల. అభిరుచి కానీ, వైఖరులు కానీ, ఇంట్రెస్ట్ కానీ. వారు చెప్పేది ఏమంటారంటే ఎమోషన్స్, ఉద్వేగాలు అనేటివి ఈ కన్స్ట్రక్టివిజంలో కీలక పాత్ర వహిస్తాయని చెప్తారు వీరు చెప్పిన ఈ సిద్ధాంతంలో, హ్యూమనిస్టిక్ కన్స్ట్రక్టివిజంలో. ఇందులో వీరు డెవలప్ చేసిన వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కాన్సెప్ట్ మ్యాప్స్. సో ఇది ఈరోజు వీడియోలో మనం కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచెస్ ఆఫ్ లెర్నింగ్, ముఖ్యంగా అభ్యసన సిద్ధాంతాల కూడా ప్రెజెంట్గా ఫాలో అవుతున్నదంతా ఇదే. దీనికి బేస్ మనం అందరికీ తెలిసిందే. టెక్స్ట్ బుక్స్ అయితే ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఈ NCF 2005 ఆధారంగానే మనకు డెవలప్ అయ్యి, ఈ NCF 2005 బేసిక్ ఫిలాసఫీ ఏంటి అంటే కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్. జ్ఞాన నిర్మాణం అనేది పిల్లలు జ్ఞాన నిర్మాణం చేసుకోవాలి అనేది ఉన్నది. జ్ఞాన నిర్మాణం అంటేనే అభ్యసనం. చూడండి ఇక్కడ NCF 2005 చెప్పేది ఏంటంటే నిర్మాణాత్మక వాదమే ఇప్పుడు ప్రజెంట్గా వరల్డ్ వైడ్లో కూడా ఇప్పుడు అనుసరిస్తున్నది. అంటే ప్రధానంగా ఇదే అందరూ కూడా ఫాలో అవుతున్నారు. సో దయచేసి మనం ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం, ఎట్లా అడిగారు, బిట్స్ ఎట్లా వచ్చినాయి ఒకసారి మనం పాత పేపర్లో ఒకసారి చూసుకుందాం. సో ఖచ్చితంగా మళ్ళీ కూడా మనం వినాలి, ఖచ్చితంగా చదవాలన్న విషయం మీకు తెలిసిందే. సో ప్రీవియస్ పేపర్ చూస్తున్నాను, అందులో తీస్తే మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ NCF 2005 ఈజ్ 1 ఈజ్ కన్స్ట్రక్టివిజం, 2 బిహేవియరిజం, 3 ఐడియలిజం, 4 హ్యూమనిజం. NCF 2005 యొక్క ముఖ్య సూత్రం 1 నిర్మాణాత్మకవాదం, 2 ప్రవర్తనవాదం, 3 ఆదర్శవాదం, 4 మానవతావాదం. సో బహుశా మీకు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. NCF 2000 యొక్క ముఖ్య సూత్రం లేదా బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ NCF 2000 అందులో 4 ఇచ్చారు. కన్స్ట్రక్టివిజం, బిహేవియరిజం, ఐడియలిజం, హ్యూమనిజం కదా. నిర్మాణాత్మకవాదం, ప్రవర్తనవాదం, ఆదర్శవాదం, మానవతావాదం. బహుశా మీకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసి ఉంటుంది. మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ NCF 2005 యొక్క ముఖ్య సూత్రం ఏంటంటే నిర్మాణాత్మకవాదం. ఇప్పుడు మనకు నేర్చుకున్నది. సో ఇందులోకెళ్ళి మనకు ఒక బిట్ని మనం చూస్తాం. ఇందులోకెళ్ళి అడిగింది చూడండి ఇక్కడ ఇంకొకటి. వైగాట్స్కీ ఎంఫసైజ్డ్ దట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ప్లే ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద లెర్నింగ్ ఆఫ్ చిల్డ్రన్. 1 మోరల్, 2 హెరిడిటరీ, 3 ఫిజికల్, 4 సోషియో కల్చరల్.
పిల్లల అభ్యసనంలో క్రింది వానిలో ఒక అంశం ప్రముఖ పాత్ర వహిస్తుందని వైగాట్స్కి ఉద్ఘాటించారు. పిల్లల అభ్యసనంలో క్రింది వానిలో ఒక అంశం ప్రముఖ పాత్ర వహిస్తుందని వైగాట్స్కి ఉద్ఘాటించారు. 1 నైతిక, 2 వంశపారంపర్య, 3 శారీరక, 4 సామాజిక సాంస్కృతిక. బహుశా మీకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చే ఉంటుంది. మామూలుగా క్యూ తీసుకోవాలి, పదానికి క్యూ, వైగాట్స్కి దానికి ఏమన్నాం దాన్ని కదా. సో వైగాట్స్కి ఎంఫసైజ్డ్ దట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ప్లే ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద లెర్నింగ్ ఆఫ్ చిల్డ్రన్: మోరల్, హెరిడిటరీ, ఫిజికల్, సోషియో కల్చరల్ కన్స్ట్రక్ట్. సోషియో కల్చరల్ కదా. సో వారు చెప్పింది ఏంటి అంటే సామాజిక, దాని పేరే మనకు తెలుసు, సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం. అందులో పదం క్యూ పికప్ చేసుకుంటే ఇందులో ఆన్సర్ మనకి ఏం దొరుకుతుంది? వైగాట్స్కి అంటేనే సోషియో కల్చరల్ కదా. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే సామాజిక సాంస్కృతిక, సోషియో కల్చరల్. సో ఇందులోకెళ్ళి ఇప్పుడు మనం చెప్పిన దానిలోకెళ్ళి 2 బిట్స్ మనం అనుకున్నాం. మినిమం 2 బిట్స్ అనేటివి మామూలుగా ఫ్రేమ్ అవుతున్నాయి. అదేవిధంగా ఇంకొక పేపర్ కూడా చూస్తున్నాం. వైగాట్స్కి ప్రపోజ్డ్ దట్ చైల్డ్ డెవలప్మెంట్ ఈజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ అసిమిలేషన్ అండ్ అకామిడేషన్ డ్యూ టు జెనెటిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ కల్చర్, ఏ ప్రోడక్ట్ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్, ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్. వైగాట్స్కి ప్రతిపాదన ప్రకారం పిల్లల వికాసం సాంశీకరణం, మనం అనుగుణ్యతల ఉత్పన్నం. 2 ఒక సంస్కృతిలోని జన్యుపర అంశాల కారణం. 3 సామాజిక పరస్పర చర్యల యొక్క ఉత్పన్నం. 4 నియత విద్య యొక్క ఉత్పన్నం. బహుశా ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు మీకు. ఏంటి అంటే వైగాట్స్కి ప్రతిపాదన ప్రకారం పిల్లల వికాసానికి మూలం ఏంటి అంటే సాంశీకరణం, అనుగుణ్యతల ఉత్పన్నం కాదు. ఒక సంస్కృతిలోని జన్యుపర అంశాల కారణం కాదు, అది నెగిటివ్ అంటే అది కాదు ఈ ఆన్సరు. 3వది సామాజిక పరస్పరాల చర్యల యొక్క ఉత్పన్నం కదా. సోషల్ ఇంటరాక్షన్స్ అని చెప్పారు, సాంఘిక ప్రతిచర్యలు. డ్యూ టు సోషల్ ఇంటరాక్షన్స్, ప్రోడక్ట్ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్స్. సో థర్డ్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్. సో ఈ రకంగా మనకి ఏంటి అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని కూడా చూసాం. సో దయచేసి ఖచ్చితంగా మనం ఏంటి అంటే ఇండ్లకెళ్ళి కన్స్ట్రక్టివిజంలోకి వెళ్ళి మనకు మినిమం ఇది కనుక మనం రెడీగా ఉంటే చూసి అంటే ఇది కనుక ఐడియా ఉంటే ఖచ్చితంగా మినిమం 2 బిట్స్ అనేటివి మామూలుగా దయచేసి వస్తున్నాయి. సో ఖచ్చితంగా దాని మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇంకొకటి కూడా బ్రూనర్ మీద కూడా వచ్చింది, దయచేసి నేను ఒక సెకండ్. చూడండి, అకార్డింగ్ టు బ్రూనర్ యంగ్ చిల్డ్రన్ లర్న్ మెయిన్లీ ఇన్ ద. బ్రూనర్ ప్రకారం చిన్నపిల్లలు ప్రధానంగా ఈ విధానంలో నేర్చుకుంటారు. బ్రూనర్ ప్రకారం చిన్నపిల్లలు ప్రధానంగా ఈ విధానంలో నేర్చుకుంటారు. 1 ప్రొయాక్టివ్ మోడ్, 2 సింబాలిక్ మోడ్, 3 ఐకానిక్ మోడ్, 4 ఎనాక్టివ్ మోడ్. 1 పురోగమన విధానం, 2 ప్రతీకాత్మక విధానం, 3 ప్రతిమ చిత్ర విధానం, 4 క్రియాత్మక విధానం. చూడండి, అకార్డింగ్ టు బ్రూనర్ యంగ్ చిల్డ్రన్ లర్న్ మెయిన్లీ ఇన్ ద 1 ప్రొయాక్టివ్ మోడ్, 2 సింబాలిక్ మోడ్, 3 ఐకానిక్ మోడ్, 4th వన్ ఎనాక్టివ్ మోడ్. బ్రూనర్ ప్రకారం చిన్నపిల్లలు ప్రధానంగా ఈ విధానంలో నేర్చుకుంటారు. 1 పురోగమన విధానం, 2 ప్రతీకాత్మక విధానం, 3 ప్రతిమ చిత్ర విధానం, 4 క్రియాత్మక విధానం. సో మీ అందరికి తెలిసిందే యాక్టివిటీ మెథడ్, యాక్టివిటీ మోడ్ కదా, క్రియాత్మక విధానం. దీన్ని ఏమంటారంటే ఎనాక్టివ్ మోడ్ అని అంటారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా మీరు కాల్ చేయొచ్చు. సో నా నెంబర్ మీకు 9949038628. దయచేసి ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాల్ మీ 9949038628. సో దయచేసి మెసేజ్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా దయచేసి ఫార్వర్డ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి విజ్ఞప్తి, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.